యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుదామా? 15వ వచనం చదువుకుందాం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ ఏం చేస్తుందంట? గర్భమును ధరించిద్దంట. అది పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణమును కనును అని దేవుని వాక్యం చెప్తుంది. దురాశ నిన్ను మరణానికి దారితీస్తుంది. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. మనకు తగిన ఆశ ఉండటము తప్పులేదు. కనుక ఈ సమయంలో దేవుని నామాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఏ విధమైన ఆశను నువ్వు కలిగి ఉంటున్నావు, ఏ విధమైనటువంటి ఆశను కలిగి ఉండి నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు ఒకసారి ఆలోచించే. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. అయితే నీ యొక్క ఆశను దేవుడు తీర్చాలంటే, నీ ఆశను బట్టి దేవుడు నిన్ను తృప్తిపరచాలి అని అంటే నీ ఆశ కూడా దేవుని చిత్తమై ఉండాలి, దేవుని ఉద్దేశమై ఉండాలి. అలా కాకుండా దురాశ కలిగి ఉన్నట్లయితే, ఆశకు మించిన ఆశ మనలో ఉన్నట్లయితే మరణమునకు గురవుతావు. జాగ్రత్త. అటువంటి పరిస్థితికి మనం కారణం కాకుండా ఉండాలంటే తగినటువంటి ఆశను కలిగి దేవుడిచ్చి ప్రతి ఆశీర్వాదాన్ని సంపాదించుకొని